బ్రేకింగ్ న్యూస్ ఇవాల్టితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు క్యాంపెయిన్ బంద్ కానుంది. ఇంకా కొన్ని గంటల సమయమే ఉండడంతో ఈ రోజు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ప్రధాన పార్టీల నేతలు. అన్ని పార్టీల నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్ నుంచి మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సహా పలువురు లీడర్లు గల్లీల్లో కలిగి తిరిగారు. బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు కూడా ప్రధాన పార్టీలు పక్కాగా అడుగులేశాయి. ఓవైపు క్షేత్రస్థాయిలో ముఖ్య నేతలు మోహరించగా, మరోవైపు పార్టీలోని కీలక నేతలు ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో ప్రచార వేడిని పెంచారు. ప్రధాన పార్టీల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో జరిగింది. ఈ సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుండగా చివరి నిమిషం వరకు పట్టు విడవకుండా పనిచేయాలని పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు. డివిజన్ల వారీగా పక్కాగా లెక్కలు వేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జూబ్లీహిల్స్ అడ్డాలో ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.